The truth will break your chains, we have the key. Open your eyes and see. We are the ones who know the answers, and they ain't never gonna hold us back. The sea is rising like we dancers. Imagine life without a purpose. Now picture everything you're fighting for. Now picture everything you're fighting for. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పట్టు శారీ డ్రేపింగ్ అండి. ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ నేను జార్జెట్ శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను మీకు ఇంట్రొడ్యూస్ చేశాను కదా. ఆ శారీ కూడా చాలా నచ్చింది అందరికీ. అండ్ ఆ శారీ డీటెయిల్స్ కూడా మీ అందరికీ కూడా ఇచ్చేసాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? అండ్ అంతేకాకుండా ఈ రోజు నేను పట్టు శారీ డ్రేపింగ్ చేయబోతున్నానండి. పట్టు శారీ అనగానే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇంకొకరు సపోర్ట్ అయితే కన్ఫర్మ్గా అవసరం పడుతుంది. అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కూడా కొన్ని శారీస్ అయితే సెట్ అవ్వవు. ఐ మీన్ ఏంటంటే కుబేర పట్టు, ఉప్పాడ పట్టు ఇలాంటి శారీస్ ఉంటాయి కదా, కంచి పట్టు ఇలాంటి శారీస్ అయితే అస్సలు సెట్ అవ్వవు. లైట్ వెయిట్ పట్టు అలాంటివి అయితే ఈజీగా సెట్ అయిపోతాయి. అండ్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కుబేర పట్టుని ఏ విధంగా ఎలా డ్రేప్ చేయాలి అనేసి. అండ్ ఐరనింగ్ లేకుండా అండ్ వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈజీగా మన వే ఆఫ్ స్టైల్లో మనం ఈజీగా 5 minutesలో ఎలా శారీ డ్రేప్ చేయొచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అంతేకాకుండా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి శారీ డ్రేప్ ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ నాకు అర్థమైనట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి శారీ డ్రేప్ ఎలా చేయాలనేది షేర్ చేస్తాను. అండ్ నా వే ఆఫ్ స్టైల్లో నాకు హార్డ్గా ఉన్న శారీస్ని నేను ఏ విధంగా డ్రేప్ చేస్తాను అనేది ఈ రోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను, ఓకేనా? అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే చిన్న బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఆ విధంగా చేయడం ద్వారా నేనే వీడియోస్ అప్డేట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు, ఓకేనా? వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఆలస్యం చేయకుండా శారీ డ్రేపింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు నేను మీకు కట్టుకొని చూపించబోతున్న శారీ వచ్చేసి ఈ కుబేర పట్టు అండి. అండ్ మంచి కలర్ కాంబినేషన్తో ఉంది కదా శారీ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో ఇది కుబేర పట్టు. అండ్ ఇది బాగా హార్డ్గా ఉండదు, అలానే బాగా సిల్కీగా కూడా ఉండదు అనమాట. కట్టుకోవడానికి కొంచెం హార్డ్గానే ఉంటుంది. సో ఇదైతే నేను చూపిస్తాను. అండ్ దీని బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది కదా. సో మనకి ఎన్ని పీల్స్ కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. అండ్ ఇప్పుడు శారీ డ్రేపింగ్కి నేను ఒక 3 క్లిప్స్ తీసుకుంటున్నానండి. సో ఈ క్లిప్స్ అయితే మనకి ఈజీగా అవసరం పడతాయి. అండ్ అంతేకాకుండా సేఫ్టీ పిన్స్. సో అంతే, ఓకేనా? ముందుగా పవిటని ఎంత హైట్ అయితే కావాలనుకుంటున్నామో అంత హైట్ అయితే ముందుగా కొలిచేసి అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ అనమాట. సో ఒకవేళ హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు హిల్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు హిల్ వేసుకొని కట్టుకోండి, ఓకేనా? సో నాకైతే ఇంకా సరిపోతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంత హైట్ నాకు సరిపోతుంది కాబట్టి ఇక్కడ నేను ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను, ఓకేనా? అండ్ దీని తర్వాత మనకి ఇలా రౌండ్గా చుట్టేస్తాం కదా. రౌండ్గా చుట్టిన తర్వాత మనకి ఇక్కడ బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా కవర్ అయిపోతుంది ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక. సో ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనకు శారీ కొంచెం స్టిఫ్గా వస్తుంది. ఇక్కడ ఒక పిన్ ఇక్కడ నుంచి మనం రౌండ్గా ఒక సర్కిల్ తీసుకుంటాం కదా. సో ఇంత నుంచి ఇలా 2 స్టెప్స్గా డివైడ్ చేసేసుకోండి. సో మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 టైప్స్ కూడా మనకి రోల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను. నేను మళ్ళీ మీకు కట్టుకొని చూపించేటప్పుడు ఈజీగా నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఇక్కడ పిన్ పెట్టేసాను కదా. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ పెట్టుకున్న పిన్ దగ్గర నుంచి అండ్ ఈ ఎండింగ్ పిన్ వరకు కూడా మనం ఈ విధంగా ప్లీట్స్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్లీట్స్ అనేది ఈజీగా ఎలా రావాలి అనేది నేను మీకు చూపిస్తాను ఒక చిన్న టిప్ ద్వారా, ఓకే? మీరు ఎన్ని ప్లీట్స్ కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. సో నేనైతే చిన్నగా బార్డర్ ఉంది కదా అంత బార్డర్ పెడుతున్నాను. సో ఎన్ని ప్లీట్స్ వస్తాయని మనం చూద్దాం.
ఓకేనా. సో కరెక్ట్గా బార్డర్ వరకు నేను పెట్టేశాను అనమాట. 1 and 2 3 4 5 6. సో నాకు 6 వచ్చాయి. ఇంకా దీనికి అంతకన్నా చిన్నగా అయితే బాగోదు. కొన్ని శారీస్కి 8 కూడా పెట్టుకోవచ్చు. ఐ మీన్ కంచిపట్టు శారీస్ కలర్ 8 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కదా, సో ఇవన్నీ కూడా మనకి ఈజీగా మంచిగా సెట్ అవ్వాలన్నమాట. సో ఈ ప్లీట్స్ అనేది సరిగ్గా ఉన్నప్పుడే మన శారీ డ్రేపింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను ఏదైనా మనకి హ్యాంగర్ ఉంటుంది కదా, దానికి నేను ఇక్కడ కవర్ చేసేసాను. సో ఇప్పుడు మనకి ఎవరు సపోర్ట్ లేకుండానే మనం ఈ పీల్స్ అన్ని కూడా మంచిగా సెట్ చేసుకోవచ్చు. 1 సో మనం ఈ విధంగా స్ట్రైట్గా అనుకోవచ్చు అనమాట. వేరే వాళ్ళు ఎవరైనా మనకి హెల్ప్ చేసినా కూడా ఇంత నీట్గా రాదు. సో 1 అండ్ ఇక్కడ ఉంది కదా, సో ఇది వచ్చేసి 2, ఓకే, అండ్ ఇది వచ్చేసి 3. సో చాలా ఈజీగా మనం కట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కూడా అండ్ చాలా నీట్గా కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 4. మీకు ఒకవేళ 8 ప్లీట్స్ కావాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు అండి. బట్ ఏంటంటే ఈ కుబేర పట్టు శారీకి 6 ప్లీట్స్ సరిపోయింది. 6 5 ఇది అండ్ ఇది వచ్చేటప్పటికి 6. సో చూస్తున్నారు 1 2 3 4 5 6. ఇక్కడ ఇప్పుడు ఒక పిన్ పెట్టేసుకుందాం. సో కొత్త వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా వేరే వాళ్ళు ఒకవేళ పట్టినా కూడా మనకు నచ్చుతుంది నచ్చదు. సో హ్యాపీగా మనం ఈ విధంగా కట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక పిన్ పెట్టేస్తాను ఇప్పుడు. సో ఈ విధంగానే అనమాట మనం శారీ అంతా కూడా ఈ విధంగానే పిన్స్ పెట్టేసుకోవాలి, ఓకేనా. అండ్ ఇక్కడ నేను పిన్ పెట్టాను కదా, సో ఇక్కడ పిన్ వరకు కూడా మనకి వెనక వరకు ప్లీట్స్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట. అండ్ 4 5 and 6. మనకి ఎంత పెద్ద పట్టు శారీ అయినా కూడా ఈ టిప్తో ఈజీగా కట్టేసుకోవచ్చు. 3 4 5 6, ఓకేనా. అండ్ శారీ కూడా ఈజీగా ఎలా డ్రెప్ చేయాలనేది కూడా చూపిస్తాను. స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఈ విధంగా అనమాట. అండ్ ఇక్కడ నేను క్లిప్ పెట్టేసుకున్నాను కదా, సో ఇక్కడ నుంచి కూడా మనం ఈజీగా ఫీల్స్ అన్ని కూడా పెట్టేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ వరకు కూడా నేను అంతా కూడా సెట్ చేసేసాను. మనం పవిట దగ్గర నుంచి ఏ విధంగా అయితే వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు నేను సెట్ చేసేసాను. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కొంచెం ఎక్కువగా రావాలన్నమాట. సో ఎలా అంటే నేను చూపిస్తాను, ఒక నిమిషం. సో ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం ఇలా పిన్ పెట్టేసాం అనుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇలా రావాలి కదా, ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. 1 2 కొంచెం ఈ విధంగా. సో ఇలా అనేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి మనం రౌండ్గా తిప్పిన తర్వాత ఇక్కడ మనం పిన్ పెట్టుకున్నాం కదా, సో ఈ పిన్ దగ్గర నుంచి ఈ పిన్ వరకు కూడా మనం ఇప్పుడు కింద చింగిల్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చింగిల్ కూడా సేమ్ ఈ విధంగానే సెట్ చేస్తాను, చూడండి. సో నేను ఇలా పెట్టేశాను, ఇంకా దీంతో మనకు పని లేదనమాట. సో ఇప్పటివరకు మనం పొడుగ్గా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అడ్డంగా మనకి ఫీల్స్ అనేది కావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి 1 కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి, ఎందుకంటే దూరం నుంచి కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి. ఫీల్ అనేవి కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే లుక్ బాగుంటుంది. సో ఇక్కడ పిన్ పెట్టాను కదా, ఇక్కడ వరకు అనమాట. సో ఇప్పుడు వీటిని మనం అయితే ఇవన్నీ ఉడిపోకుండా ముందుగా ఒక పిన్ పెట్టేసుకుందాం. సో ఇలా ఒక పిన్ పెట్టేసుకుందాం. సో ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ వరకు పిన్ పెట్టుకున్నాం కదా, ఇది మనం రౌండ్ గా సర్కిల్ చేస్తాం కదా. సో ఈ విధంగా ఇది ఇంత ప్లేస్ అయితే వదిలేసాను. అండ్ ఇక్కడ నుంచి మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మనం ఫీల్స్ అయితే పెట్టుకోవాలి. అంతా కూడా మనం పళ్ళు సెట్ చేసేసుకున్నాం కదా, సో దీనికి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదనమాట. ఇది ఒక 3-4 డేస్ కూడా మనకి ఇలాగే ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సో నేను ఇప్పుడు చింగిల్ అనేది సెట్ చేసేస్తాను ఈజీగా. అండ్ వితౌట్ ఐరనింగ్ మనం ఎవరు సపోర్ట్ లేకుండా ఈజీగా ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు. సో ఇలా అనమాట, ఓకేనా. ఎంత నీట్గా ఎంత బాగా వచ్చాయి చూడండి.
సో మనం ఇది కొంచెం ఇలా స్టెప్ వైజ్గా తీసుకోవాలి. సో కంచిపట్టు చీరలు మనకి చింగుల దగ్గర అసలు సెట్ అవ్వవు కదా, అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే కన్ఫర్మ్గా ఫాలో అవ్వండి. సో కొందరికి చాలా హార్డ్గా ఉంటుంది శారీ కట్టడానికి. ఇక్కడ నేను ఒక పిన్ చివర్లో కూడా నేను ఒక పిన్ పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా అన్నమాట కొంచెం స్టెప్ వైజ్గా తీసుకోండి. అలా అయితే ఏంటంటే శారీ మనకి మంచి గేరలాగా చింగులు బాగా నీట్గా కనిపిస్తాయి. సో ఈ విధంగా అనమాట స్టెప్ వైజ్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేస్తున్నాను. మనం ఈ విధంగా ఫస్ట్ ప్లేస్ వదిలేసాం కదా, దీన్ని నీట్గా లోపలికి ఇన్సర్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా అనమాట సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోండి. అండ్ వెనక సైడ్ నుంచి కూడా ఇలా ఒక రోల్ అయితే మనకు కంపల్సరీగా కావాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత అండ్ ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ప్రిల్స్ అనమాట, చింగుల దగ్గర కదా. సో దీన్ని వదిలేద్దాం. అండ్ ఇవి మనం ఫస్ట్ పెట్టుకున్న ప్లీట్స్ కదా, సో మీ పళ్ళు ఉంటుంది కదా. సో దీనికి అన్ని పిన్స్ పెట్టుకున్నాం కదా. మీకు ఎక్కడి వరకు హైట్ కావాలనుకుంటున్నారో సో అక్కడి వరకు మీరు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు పిన్ ఈజీగా. ఓకేనా? సో నాకు ఇక్కడ వరకు అవసరం పడుతుంది కదా, నేను ఈ పిన్ తీసేస్తున్నాను. సో తీసేసి పిన్ పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా ఇక్కడ పిన్ పెట్టేసిన తర్వాత నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ కొంచెం మనకి దూరంగా రావాల్సి ఉంటుంది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ పిన్ తీసి జస్ట్ ఇలా మనం ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పళ్ళు అంచు ఏదైతే ఉంటుందో దీన్ని విధంగా లాగేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఏంటంటే ఇది మనకి ఈజీగా ఎలా సెట్ అయిపోయింది చూడండి. సో మనకి ఏమి సెట్ చేయాల్సిన అవసరం లేకుండానే స్టెప్ వైజ్గా మనకి ఇంత నీట్గా అయితే వచ్చేసింది. సో ఇలా అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ నేను కొంచెం లాగి పెట్టేస్తున్నానండి. బికాజ్ ఆఫ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే బెల్లిపేట ఏదైతే ఉంటుందో అది మనకి కనిపించకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇలా పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం పిన్స్ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా చింగుల దగ్గర, ఇది నేను తీస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను పెట్టేసుకున్నవి రెడీగా ఉన్నాయి కదా మనకి చింగులు. అండ్ ఇక్కడ నుంచి గట్టిగా లాగేసి పెట్టుకొని సో 1 2 3 4 5 సో ఈజీగా ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి నీట్గా. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత అండ్ ఇటువైపు మనకు కొంచెం ప్లేస్ అనేది మిగులుతుంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని పిన్స్ పెట్టేసుకున్నాం కదా, కొంచెం ప్లేస్ మిగులుతుంది. సో దీన్ని మనం ఇలా గట్టిగా లాగేసుకొని పెట్టేయాలి. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే ఇది మనకి ఇక్కడ ప్లేస్ అనేది మిగులుతుంది కదా, ఇది నేను లోపలికి ఇన్సర్ట్ చేసేస్తున్నాను. సో దీన్ని మనం వెనక్కి కనిపించకుండా కవర్ చేసేసి ఇలా వెనక్కి ఇన్సర్ట్ చేసేయాలి. సో లాస్ట్లో మనకి అంచు అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి సో నేను ఏం చేస్తున్నానంటే 1 2 3 4 5 సో ఈ 5ని ఇలా కొంచెం కిందికి లాగేసినట్టుగా చేసేసి ఈ ఫస్ట్ అంచు ఏదైతే ఉంటుందో సో దీన్ని నేను ఈ విధంగా లోపలికి నెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ మనకి కొంచెం షేప్ అనేది నీట్గా రావాలి కదా, సో దానికి నేను 1 సో ఇలా మనం కొంచెం కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్గా ఎలా ఉంది చూడండి. సో చాలా చాలా బాగా సెట్ అయింది కదా, చూసారు కదా. అండ్ కంచిపట్టు శారీ అయినా కూడా ఈ విధంగా చిన్న స్టెప్స్తో ఫాలో అయినట్టయితే శారీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను బ్లౌజ్ వేసుకొని తర్వాత శారీ డ్రెపింగ్ లుక్ ఎలా ఉందనేది ఫైనల్గా చూపించేస్తాను, చూసేయండి. చూసారు కదండి. అండ్ మొత్తం బ్లౌజ్ కూడా వేసుకున్న తర్వాత శారీ లుక్ అయితే కంప్లీట్గా అవుట్ఫిట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థమయ్యేలాగానే ఇచ్చాను అనుకుంటున్నాను. సో కొంచెం లెంత్ అయినప్పటికీ అందరికీ అర్థం కావాలి కదా అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ శారీ అయితే మొత్తానికి ఈ విధంగా ఉందన్నమాట. సో ఇలాగనే మనం కంచిపట్టు శారీస్ కూడా వేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదా. సో ఎవరైనా కూడా ఈజీగా కట్టేసుకునేలాగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Run away, and I know I'm right now. We can change anything and make it better together. Now we're strong, don't question
break your chains, we have the key. Open your eyes and see. We are the ones who know the answers, and they ain't never gonna hold us back.